తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో అనుమానాస్పదంగా మారిన కారు ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. పాపకు తాత వరుసయ్యే వ్యక్తి ఒక్క రోజులోనే మాట మార్చారు. తనను నర్సీపట్నం దగ్గర ఢీకొట్టిన కారు, పాప అదృశ్యమైన రోజు కనిపించిన కారు ఒకటేనని పొరపాటున చెప్పానన్నారు. తనపై ఎలాంటి దాడి జరగలేదని, కారు ఢీకొట్టడం ప్రమాదం మాత్రమే అన్నారు. ఈ మేరకు కోటేశ్వరరావు మరో వీడియో విడుదల చేశారు. కాకినాడ జిల్లా తుని సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పాప కనిపించకుండా పోయి నెల రోజులు దాటిపోగా తాజాగా ఓ అనుమానాస్పద కారు అంశం తెరపైకి వచ్చింది. చిన్నారి కనిపించకుండా పోయిన రోజు ఓ కారు అనుమానాస్పదంగా కనిపించిందని, 2 రోజుల నుంచి అదే కారు మళ్లీ అనుమానాస్పదంగా తిరుగుతుందని వార్తలొచ్చాయి. ఈ కారులో వ్యక్తులపై అనుమానం ఉందని పాప కుటుంబ సభ్యులు ఆరోపించారు. అలాగే పాప తల్లికి బాబాయ్ వరుసయ్యే కోటేశ్వరరావు అనే వ్యక్తిని ఇదే కారు నర్సీపట్నం సమీపంలో ఢీకొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కారు కోణంలో పోలీసులు ఆరా తీస్తున్న సమయంలో ఈ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుకు తనను ఢీకొట్టిన కారుకు ఎలాంటి సంబంధం లేదని స్వయంగా పాపకు తాత వరుసయ్యే కోటేశ్వరరావు తేల్చి చెప్పారు. తాను చిన్నారి మిస్సింగ్ పోస్టర్లు అంటించేందుకు నర్సీపట్నం వెళ్లిన సమయంలో కారు ఢీకొట్టిందని, కంగారులో పాప ఇంటి దగ్గర చూసిన కారు, తనని ఢీకొట్టిన కారు ఒకటేనని పొరపాటు పడ్డానన్నారు. ఆ కారు ఈ కారు ఒకటి కాదని, తాను కన్ఫ్యూజన్ లో అలా చెప్పానన్నారు. ఇది తనపై జరిగిన దాడి కాదని, కేవలం ఒక ప్రమాదం మాత్రమే అంటూ వీడియోను విడుదల చేశారు. ఆదివారం రోజు తనను ఢీకొట్టిన కారు, చిన్నారి కనిపించకుండా పోయిన రోజు అనుమానాస్పదంగా కనిపించిన కారు ఒకటేనని చెప్పిన కోటేశ్వరరావు కొన్ని గంటల్లోనే ఆ కారు కాదని మరో వీడియో విడుదల చేశారు. తాను నర్సీపట్నంలో జ్ఞానేశ్వరి మిస్సింగ్ పోస్టర్లు అంటించేందుకు వెళ్లానని కోటేశ్వరరావు సోమవారం రోజు చెప్పారు. మాకవారిపాలెం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం పోస్టర్లు అంటిస్తున్న సమయంలో కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన తర్వాత ఆ కారు వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. గాయాలయ్యాయన్నారు. పాప అదృశ్యమైన రోజు ఓ కారు అనుమానాస్పదంగా తిరగడం ఊరిలో ఉన్న సీసీ కెమెరాలో నమోదైంది. దీంతో తనను ఢీకొట్టిన కారు కూడా అదేనని కోటేశ్వరరావు చెప్పారు. దీంతో పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తుండగా ఆ కారు కాదని పాప తాత ట్విస్ట్ ఇచ్చారు. జూన్ 6న సిహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో ఇంటి నుంచి చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. 32 రోజులుగా జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకలేదు. ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు. పాప కనిపించకుండా పోయిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాప కనిపించకుండా పోయిన రోజు నుంచి పెంపుడు కుక్క కూడా అదృశ్యమైంది. కొద్ది రోజులకు ఆ కుక్క కనిపించింది. ఆ శునకం ద్వారా ఆ పాప ఆచూకీ కనిపెట్టాలని భావించినా ఫలితం లేకుండా పోయింది. ఆ కుక్క చనిపోయింది. పాప కనిపించకుండా పోయిన పామాయిల్ తోటకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని కూడా జల్లెడ పెట్టారు. పోలీసులు చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లూ దొరకలేదు. పోలీసులు చిన్నారి మిస్సింగ్ పోస్టర్లను తునితో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటిస్తున్నారు. పాప ఆచూకీ చెబితే ₹1,00,000 పారితోషికం ఇస్తానని ప్రకటించారు.